గత కొన్ని రోజులుగా యూకే వీసా స్కామ్ గురించి మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈ రోజున అసలైన వ్యక్తి శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయవాడ ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టిన అతను ఈ రోజున సోషల్ మీడియాలోకి వచ్చి యూట్యూబర్స్ తోటి మాట్లాడడం జరిగింది. అందనా గారు ఎవరైతే ఉన్నారో గతంలో ఒక వీడియో చేసింది, ఇది మీకు అవేర్నెస్ వీడియో, మా పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇలా మా మీద అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, గుంటూరులో కానీ విజయవాడలో కానీ మాకు ఎక్కడ కూడా ఎటువంటి కంపెనీలు లేవు, కావాలనే వీళ్ళు ఇలా చేస్తున్నారు, యూకే నుండి 3 వ్యక్తులు పారిపోయారు, అందులో శివ అనే ఒక అతని పేరు ఇలా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, ఒక అమ్మాయి న్యూడ్ వీడియోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ అసభ్యకరమైన పనులు చేశారు. వాళ్ళ మీద ఇక్కడ మేము కంప్లైంట్ ఇచ్చాము, ఆ అమ్మాయి పేర్లు అలాంటివి చెప్తే బాగోదు కాబట్టి మేము చెప్పట్లేదు, ఇక్కడ నుండి వాళ్ళు పారిపోయారని చెప్పేసి ఈ స్టోరీ అంతా ఆ నందు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ శివ అన్న అతను ఫస్ట్ టైం బయటకు వచ్చి అసలు జరిగిన విషయం ఏంటనేది చెప్తుంటే భలే షాకింగ్గా అనిపించింది. అసలు ఏంటి బాబు, నువ్వు ఎవరినన్నా అమ్మాయిల్ని ఏడిపించావని అంటున్నారు, అక్కడ నుంచి పారిపోయి వచ్చావని అంటున్నారు, ఇది నిజమేనా అని అడుగుతుంటే అతను చెప్పే మాట ఏంటంటే, నేను 2020లో ఎంఎస్ చేయడానికి యూకేకి వెళ్ళాను, మధు గారు నాకు అక్కడ పరిచయం అయ్యారు, అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము వీసాలు జాబులు ఇలా ఇప్పిస్తాం, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మాకు చెప్పు, నీకు కూడా కమిషన్ ఇస్తానని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఈ నందన గారు అసలు నాకు తెలీదు, ఎప్పుడు కూడా మేము మధుకర్ గారితోనే మాట్లాడేవాళ్ళం, ఆయనకి నాకు పరిచయం ఉంది తప్ప నందన గారిని చూడడం కానీ నందన గారితో నేను మాట్లాడడం కానీ అసలు నేను ఎలా ఉంటానో కూడా ఆవిడకి అస్సలు తెలీదు, నా పేరు మాత్రమే తెలుసు, అది కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పిన వల్ల ఆవిడకి తెలిసి ఉంటుంది తప్ప నేను ఎలా ఉంటాననేది ఆవిడకి ఎప్పుడు ముఖపరిచయం కూడా లేదు అని ఈ శివ అన్న అతను చెప్తున్నారు. నా చదువు పూర్తయిపోయింది, నా వీసా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇండియాకి వచ్చేసాను, అప్పటి వరకు కూడా వాళ్ళకి నాకు ఎటువంటి గొడవ లేదు, మధుకర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ ఉండగానే నేను 3 అప్లికేషన్లు ఆయనకు అప్పచెప్పడం కూడా జరిగింది, ఎవరో స్టూడెంట్లు వెళ్తానని అంటే వాళ్ళని కూడా నేను చూపించాను. అయితే నేను ఇండియాకి వచ్చిన తర్వాత మా మిస్సెస్కి పంపిద్దామన్న ఉద్దేశంతో ఆయనకి నేను 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన స్టోరీ. ఒకవేళ నేను యూకేలో ఇలా అమ్మాయిల గురించి న్యూడ్ వీడియోలు తీసి అక్కడ గొడవ పెట్టుకొని కేసులు అయ్యి నేను కనుక పరిగెట్టుకుని ఇక్కడ దొంగచాటుగా కనుక నేను వచ్చేస్తే ఇండియాకి వచ్చిన తర్వాత నా మిస్సెస్ కోసం 15 లక్షలు వాళ్ళకి ఎందుకు ఇస్తాను, మరి మా ఇద్దరి మధ్య పరిచయం బాగుండబట్టే కదా మా మిస్సెస్ కోసం నేను డబ్బులు కట్టాను, మరి ఈ విషయాన్ని మర్చిపోయిన నందుగారు నా మీద ఎందుకు ఇలాంటి చెడు ప్రచారం చేస్తున్నారని ఈ శివ అనే అబ్బాయి చెప్తున్నాడు. అంతే కదండి, ఇక్కడ నుంచి 3 వ్యక్తులు పారిపోయి మా మీద ఇలా కేసులు పెడుతున్నారని ఆవిడ ఆ రకంగా చెప్పింది. అయితే ఇప్పుడు వీళ్ళ భార్యకు కట్టిన డబ్బుల విషయంలో ఇతన్ని మోసం చేశారు. ఈ కేసులు తీసేయాలంటే 10 లక్షలు ఇమ్మని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని నందు గారు చెప్పారు. అయితే ఇతను చెప్పే మాట ఏంటంటే, మేము 10 లక్షలు అడిగిన మాట నిజమే, కానీ మేమేమీ బ్లాక్మెయిల్ చేయలేదు, మేము ఇచ్చిన డబ్బులనే తిరిగి ఇవ్వమని అడిగాము, నేను 15 లక్షలు ఇచ్చాను, అడగ్గా ఫోనులు చేయగా మెసేజ్లు పెట్టగా వాళ్ళు మాకు ఏ రిప్లై ఇవ్వకపోతే కొత్త నెంబర్ల నుంచి మెసేజ్లు పెట్టి ఫోన్ కాల్స్ చేస్తే అప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తారు, అడగ్గా 2 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు, ఒకసారేమో మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదన్నారు, ఒకసారి ఫంక్షన్ అన్నారు, ఒకసారి దుబాయ్ ట్రిప్ అన్నారు, ఇంకొకసారి మేము ఎక్కడికో వెళ్ళాం ఊళ్ళో లేవని ఇలా రకరకాల కారణాలు చెప్పారు. అడిగిన తర్వాత నేను ఇలా కంప్లైంట్ ఇస్తానని చెప్తే అప్పుడు నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నాకు 13 లక్షల రూపాయలు రావాలి, పోనీలే 3 లక్షలు పోతే కనీసం 10 లక్షలన్నా ఇవ్వండి, మేము ఇచ్చిన డబ్బులు మేము ఇక్కడ అప్పులు తెచ్చి ఇచ్చాము, మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా 10 లక్షలన్నా ఇవ్వండి అని నేను వాళ్ళని 10 లక్షలు ఇమ్మని అడగడం జరిగింది. దానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈవిడ 10 లక్షలు ఇమ్మని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈ రకంగా మాట మార్చి అబద్ధాలు చెప్తోందని ఈ శివ అనే అతను చెప్తున్నాడు. 2 లక్షలు ఇచ్చారు, మరి మిగిలిన 10 లక్షలు కూడా ఇచ్చారని అంటే నేను ఈ కేసుల జోలికి వీటికి దేనికి కూడా నేను వెళ్ళను కదా, అసలు మాకు అవసరం ఏంటి, అంతంత పెద్దవాళ్ళతోటి మాకు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, మిగిలిన వాళ్ళు ఎలా పోతే పోయారు, మా డబ్బులు మాకు ఇమ్మని నేను అడిగాను, మెసేజ్ పెట్టినా ఏం చేసినా సరే సమాధానం చెప్పట్లేదు, మాకు అక్కడ కోపం వచ్చిందని ఆ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మరి బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ అకౌంట్ ఉంటుంది కదా, మరి బిజినెస్ అకౌంట్కి డబ్బులు వేయించుకోకుండా ఇలా రకరకాలుగా బయట వాళ్ళ అకౌంట్లకి ఎందుకు డబ్బులు వేయించుకున్నారని ఇప్పుడు ఆ అబ్బాయి ప్రశ్నిస్తున్నారు. ఆ అబ్బాయి ఇక్కడ ఇండియాలో ఎందుకు కేసు పెట్టాడు అని అంటే, నేను ఇండియాలో ఉన్న వాళ్ళకే డబ్బులు ఇచ్చాను, నేను డబ్బులు ఇచ్చిన అకౌంట్లో మధు గారి ఫాదర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను ఎవరిని కూడా బయట పెట్టకూడదు ఎందుకు అని చెప్పేసి నేను ఏ విషయాలు కూడా బయట పెట్టలేదు, అవన్నీ కూడా నేను పోలీసుల వారికి అన్నీ చూపించాను నేను, మరి ఇప్పుడు నందు గారు బయటకు వచ్చి మరి ఏ సమాధానం చెప్పట్లేదు ఎందుకని, ఆవిడ చెప్పిన స్టోరీకి ఈ అబ్బాయి చెప్పిన స్టోరీకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో
ఉన్న పెద్దవాళ్ళు ఆడవాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ కంపెనీలు నడిపిస్తున్నారంట. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళని బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ కంపెనీల్లోనూ బిజినెస్లోను ట్యాక్స్లు ఎగ్గొడదామన్న ఉద్దేశంతో ఎవరెవరో అకౌంట్లు ఇచ్చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయించేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఉన్న జ్యువెలరీ షాపు కూడా ఈ అబ్బాయి డబ్బులు వేశాడంట. మరి అసలు జ్యువెలరీ షాప్కి డబ్బులు వేయాల్సినంత సంబంధం ఏంటి చెప్పండి. అంటే ఈ మేడం గారు ఏంటంటే ఇండియాకి వచ్చినప్పుడు బంగారు వస్తువులు ఇవి అవి ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, ఏవో ఒకటి వస్తువులు కొనేసుకుంటారు. ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, మన అకౌంట్ నుండి ఇవ్వడం ఎందుకు, ఇంకా ఈ డబ్బులు ఎలాగో మనవే కదా అని చెప్పేసి బంగారం షాప్ అకౌంట్లు కూడా ఈ బాధితులకు ఇచ్చేసి వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించేసుకుంటున్నారు. చూడండి ఎంత తెలివిగా ఉందో. కంపెనీ నడిపిస్తున్నాం అన్నప్పుడు కంపెనీ అకౌంట్లకు డబ్బులు వేయించుకోవాలి, కానీ బంగారం షాపులకి కిరాణా కొట్లోడికి వీడికి టెంట్ హౌస్లోడికి వీళ్ళకి డబ్బులు వేయించుకోవడం ఏంటి. మరి ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన దానికి ఆ నందన గారు చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? అలాగే ఇంకా లాయర్ గారి విషయానికి వస్తే ఆ రోజున లాయర్ గారిని తీసుకొచ్చి ఏదేదో స్టోరీ చెప్పించారు. నిజంగా పాపం ఆ లాయర్ గారికి ఏమీ తెలీదు. వీళ్ళు అలా చెప్పమంటే ఆవిడ అలా చెప్పేశారు. కానీ ఇవన్నీ మరి ఇప్పుడు బయట జరుగుతున్నవి ఇవన్నీ చూశారు కదా, మరి ఆ లాయర్ గారు బయటకు వచ్చి ఈ రోజు వరకు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే పాపం ఆ లాయర్ గారిని కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించారు. ఆవిడకు కూడా సరిగ్గా ఏమీ తెలీదు. ఇదండి విషయం అని వీళ్ళు చెప్పగానే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే, నేను ఈ కేసు పెట్టడానికి 6 నెలలు సమయం పట్టింది. నేను పోయిన నవంబర్ నెలలో కేసు పెడితే ఆ కేసుని పోలీసులు ఎవరు కూడా తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి తప్ప ఈ కేసు మాత్రం ముందుకు వెళ్ళలేదు. వాళ్ళ నాన్నగారిని పిలిచి మాట్లాడిస్తే అధికార పార్టీలో ఉన్న మినిస్టర్లతోటి ఫోనులు చేయించి పోలీసుల్ని ఏమీ మాట్లాడనీయకుండా ఈ కేసు ముందుకు వెళ్లకుండా వాళ్ళు కేసు తీసుకోకుండా ఈ రకంగా ఆప్ చేయించేశారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాన్ అంటూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ మాట్లాడేసరికి పోలీసుల్లో కదలికి వచ్చి అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా కేసు ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ కేసు తీసుకోవడం జరిగింది. నాతో పాటు వరంగల్లో కూడా ఒక అబ్బాయి కేసు పెట్టాడు. అలాగే కర్ణాటకలో కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది. వీళ్ళు మమ్మల్నే కాదు ఇంకా చాలా మందిని మోసం చేసి కోట్లు డబ్బులు కొట్టేశారు. ఇక్కడ నందన గారు నా పేరు ఎందుకు వాడుకుంటున్నారు, అసలు నాకేం సంబంధం అని మాట్లాడుతుంది. ఆ విషయం కూడా మేము మాట్లాడతాము. నందన గారు డైరెక్టర్గా ఉన్నారు కొన్ని కంపెనీల్లో. అలాగే నందన గారి అకౌంట్కి కూడా మేము డబ్బులు వేసాం. ప్రతిదీ కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. మరి నందన గారి పేరు ఎందుకు వాడుతున్నారని అంటే, మరి మేము డబ్బులు ఇచ్చినప్పుడు నందన గారి పేరు వాడకూడదా, మరి ప్రశ్నించకూడదా? ఆవిడ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళాయి కాబట్టి ఈ రోజున మేము ఆవిడ పేరు కూడా ఎత్తి మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే ఆవిడకి మాకు ముఖ పరిచయం లేదు, డైరెక్ట్గా మేము ఎప్పుడూ మాట్లాడలేదు. ఆవిడకి కూడా మేము డబ్బులు వేసాం కాబట్టి ఈ రోజున ఆవిడని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి శివ అనే అతను ఈ రోజున బయటకు వచ్చి చెప్తున్నారు. ఇన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా సరే ఆవిడ ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. ఆ రోజున లాయర్ గారు మాట్లాడారు, మళ్ళీ ఎవరూ కూడా కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు? మరి ఈ బాధితులకి సమాధానం చెప్పాలి కదా. మరి ఈ అబ్బాయి కేసు పెడితే మరి మధుకర్ వాళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? మరి ఆయనతోటి ఈ డబ్బుల వ్యవహారం ఎలా నడిచింది? ఆ గుంటూరు ఆఫీస్లో కూడా 2 అమ్మాయిలు ఆయన ఫాదరు అక్కడ ఆఫీస్లో ఉంటారంట. ఏ విషయం ఉన్నా సరే ఆ 2 అమ్మాయిలు చూసుకుంటారు. వాళ్ళ ఫాదర్ కూడా డీల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మాకేమీ సంబంధం లేదని మాట్లాడారు కదా. మరి ఆయన పోలీస్ స్టేషన్కి రాగానే పెద్ద వాళ్ళ చేత ఎందుకు ఫోనులు చేయించడం, ఎందుకు ఈ కేసును ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడం? ఇప్పుడు ఆ శివ చెప్తున్నారు, సోషల్ మీడియా వల్లే ఈ కేసు ముందుకు వెళ్ళిందండి, లేకపోతే నేను 6 నెలలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను, నా కేసుని ఎవరు కూడా పట్టించుకోలేదు, ఈ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేశారు, అంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వాడుకున్నారని చెప్పేసి ఆ శివ చెప్తున్నారు. ఏవీ తెలియని అమాయకురాల్లాగా పుచ్చిపోయిన యాపిల్స్ అంటూ ఇవ్వంటూ అవ్వంటూ అని ఏదో 2-3కి అన్యాయం జరిగినట్టు ఓవరాక్షన్ చేసుకుంటూ ఆవిడ చెప్పింది కదా. మరి ఈ రోజున ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారే, మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను కనుక ఏ అమ్మాయి వల్ల న్యూడ్ వీడియోలు కానీ ఇలాంటివి కానీ చేసి ఉండుంటే వెంటనే నన్ను జైల్లో పెడతారు. అక్కడ నేను అసలు ఇండియాకు కూడా నేను రాను, ఇండియాకి నేను దొంగచాటుగా పారిపోయి బెదిరిపోయి వచ్చేసాను అని చెప్తుంది కదా. మరి నేను ఇండియాకి వచ్చిన తర్వాతే మా మిస్సెస్కి 15 లక్షలు కట్టాను. మరి వాళ్ళకి నాకు ఏదన్నా గొడవ అయ్యి అక్కడ ఏదన్నా పోలీస్ కంప్లైంట్లు ఇలాంటివి కనుక నా మీద వాళ్ళు ఇచ్చుంటే కనుక నేను ఇండియాకి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కోసం 15 లక్షలు వీళ్ళ దగ్గర ఎందుకు కడతాను? దానికి సమాధానం చెప్పమనండి. ప్రతిదీ కూడా డేట్లతో సహా అన్ని మొత్తం ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆవిడ బయటకు వచ్చి ఒక్క ప్రూఫ్ అయినా సరే చూపించిందా? మరి మా దగ్గర ఎన్ని ఉన్నాయో మేము అన్నీ చూపెడుతున్నాం కదా. మా తప్పు అయితే మేము ఒప్పుకుంటాము, మరి వాళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు? మేము బయటకు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం కదా అని ఆ శివ అనే అతను చెప్తున్నారు. ఇప్పుడు అతను చెప్తున్నారు, యూకేలో కూడా వీళ్ళ మీద కేసులు అయ్యాయండి. రేపు సోమవారం రోజున ఆ కావేటి శ్రీనివాసరావు గారు లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందరూ కూడా మీట్ అవుతున్నారు. ఈ కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి అనేది అన్నీ ఆలోచించి ప్రాసెస్ అంతా కూడా జరుపుతున్నారు. ఎవరు కూడా ఈ విషయాన్ని వదిలేయట్లేదు. మేమందరం కలిసి సిబిఐకి కూడా వెళ్ళాలని అనుకుంటున్నామని చెప్పేసి ఆ శివ అనే అతను చెప్పడం జరిగింది. ఏదో ఒక రోజు
చేసిన తప్పు బయటపడుతుందని అంటారు చూసారా, ఇదే అనమాట. ఇప్పుడు వాళ్ళు 10 లక్షలు ఇవ్వకపోవడం, ఈ అబ్బాయికి కోపం రావడం, కంప్లైంట్ ఇవ్వడం, ఈ సోషల్ మీడియా అంతా మాట్లాడడం, ఒక్కొక్కరుగా బాధితులందరూ బయటకు రావడం, చూసారా ఎంత రచ్చ జరిగిందో. ఎదటి వాళ్ళ దగ్గర ₹1 తీసుకోవచ్చు, కానీ అది ఎంతవరకు అంతవరకు తీసుకోవాలి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ₹1 ఆశించినా పర్వాలేదు, కానీ ఇలా లక్షల డబ్బులు తీసేసుకుని అన్యాయంగా పాపం దేశం కాని దేశం తీసుకువెళ్ళిపోయి మీ బాధలు మీరు పడండి, మాకు సంబంధం లేదు అని అక్కడ కంపెనీలు లేకుండా, అక్కడ ఎంప్లాయీస్ ఎవరూ లేకుండా, అడ్రస్లు లేకుండా, ఫోన్లు ఎత్తకుండా, ఏ సమాధానం చెప్పకుండా ఉంటే పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళు నిజాయితీగా వర్క్ చేసుంటే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దాక్కుంటున్నారు? ఇప్పుడు అందరూ ప్రశ్నించే మాట ఇదే. నాకేమీ తెలీదు, అన్నీ మా హస్బెండే చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, ఈ విషయాలు ఏవి నాకు తెలియవని అన్నప్పుడు ఈవిడ మరి సోషల్ మీడియాలోకి వచ్చి ఈ బాధితుల గురించి ఎందుకు వీడియో చేయాలి? అతని చేతే మాట్లాడిస్తే అయిపోతుంది కదా. అన్నిటికీ ముందు రెడీ అయిపోయి తయారైపోయి ఈవిడొచ్చి మాట్లాడేస్తుంది. కేసుల విషయం వచ్చేసరికి మాత్రం నాకేమీ సంబంధం లేదు, అంతా మా ఆయనే చూసుకుంటారని మాట్లాడుతుంది. ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి. మరి ఇప్పుడు బంగారం షాపులకు డబ్బులు వెళ్ళాయనంటే మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. యూకేలో కూడా వీళ్ళు ఇంట్లో ఉండట్లేదు, మరి ఎటు వెళ్ళిపోయారో కనిపించట్లేదని చెప్తున్నారు. మరి పిల్లలకు స్కూళ్ళు ఉంటాయి కదా, మరి పిల్లల స్కూళ్ళు ఎగ్గొట్టి మరి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ దాక్కున్నారు? చూద్దాం ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో. నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే బయటకు వచ్చి ఇది జరిగిన విషయం అని చెప్పేశారు అనుకోండి, అసలు ఎవరి మీద ఎవరు అనవసరమైన నిందలు మాత్రం వేరు. ఈ శివ కూడా చెప్తున్నారు, వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్ష లేదు, వాళ్ళ కుటుంబ పరంగా కానీ ఏది కూడా మేము పర్సనల్గా ఏమీ అనము, మేము డబ్బు పోగొట్టుకున్నాం కాబట్టి ఆ బాధలు ఆ కష్టాలు ఎలా ఉంటాయి మాకు తెలుసు కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని అడుగుతున్నాము. ఇదొక్కటే మేము అడిగేది. 6 నెలల నుంచి నేను నా పనులు మానుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, నాకేమన్నా సరదానా అని ఆ శివ అన్న అతను చెప్తున్నారు. నిజమే కదండి, ఈ బాధితులకి ఏం అవసరం? కేసుల చుట్టూ లాయర్ల చుట్టూ డబ్బులు పెట్టుకుని కోర్టుల చుట్టూ వాళ్ళకి ఏం పని? ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ ఏదో పని చేసుకుని ₹1 డబ్బులు సంపాదించుకుందామని అనుకున్న వాళ్ళు ఈ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారా? పైగా ఇందులో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఎవరికి పట్టిందండి అలా తిరగడానికి? వాళ్ళు అర్థం చేసుకుని బయటకు వచ్చి ఈ బాధితులకి ఏమన్నా డబ్బులు ఇచ్చేసి ఈ గొడవని ఇక్కడతో సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి మంచిదే, వీళ్ళకి మంచిదే. ఇప్పుడు వాళ్ళు బయటకు రాకుండా ఇలాగే ఉన్నారనుకోండి, ఇంకా చట్టపరంగా ఏం చేయాలో మరి ఈ బాధితులు కూడా ఆలోచించి ఏదో ఒకటి చేస్తారు. స్క్రీన్ మీద కనబడే మొహాలను చూసి మాత్రం ఎవ్వరూ మోసపోకండి.